కీర్తన గ్రంథము 107వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుకుందాం. అవి నిర్మలమైనవని వారు సంతోషించిరి, వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించెను. వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించెను. అయితే ఈ రేవు అనేది ఏంటి అని అంటే హార్బర్, అంటే ఏ ప్లేస్ ఆఫ్ ప్రొటెక్షన్. ఈ యొక్క హార్బర్ అనేది, ఈ రేవు అనేది దేనికి సాదృశ్యం అని అంటే రక్షణకు సాదృశ్యం, భద్రతకు సాదృశ్యం. అంటే దేవుడు అంటున్నాడు, నువ్వు ఎలాగైతే నువ్వు రక్షించబడాలనుకుంటున్నావో, ఎలాగైతే నువ్వు క్షేమంగా ఉండాలనుకుంటున్నావో, ఎలాగైతే నువ్వు భద్రత కలిగి నువ్వు ఉండాలని నువ్వు అనుకుంటున్నావో అది నేను నీకు దయచేస్తాను. నేను నిన్ను క్షేమకరమైన మార్గంలో నడిపిస్తాను. నీవు కోరినట్టుగా, నీవు ఆశపడుతున్నట్లుగా రక్షణ మార్గములో, క్షేమం కలిగే మార్గములో, సంతోషం కలిగే మార్గంలో నేను నిన్ను నడిపిస్తాను. నీవు కోరిన రేవునకు, ఆ రక్షణలోనికి నేను నిన్ను నడిపిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, ఇక్కడ నాకు ఒక మాట గుర్తొస్తూ ఉంది, చెప్పనివ్వండి. చాలా దినముల నుండి నువ్వు చేస్తున్న ప్రార్థన ఒక్కటే నాకు తెలుసు, అది ఏంటంటే, అయ్యా నా భర్త రక్షణలోనికి రావాలి, నా భర్త రక్షణలోనికి రావాలి, నా కుటుంబం అంతా కూడా రక్షించబడాలి, నా కుటుంబం అంతా కూడా ప్రభువా దేవుని సన్నిధిలో మేమందరం కూడా ఉండాలి తండ్రి. అయ్యా నీ ఎదుట మేము ఆదివారం కుటుంబ సమేతంగా నీ సన్నిధిలో ఉండాలా ప్రభువా. నేను ఉంటున్నాను, నా భర్త ఉంటున్నాడు, నా భార్య ఉంటుంది, కానీ నా పిల్లలు లేరయ్యా. అయ్యా మేము ఉంటున్నాం కానీ మా తల్లిదండ్రులు రక్షించబడలేరు తండ్రి. మేమంతా కొన్ని సన్నిధిలో ఉంటున్నాం కానీ మా బంధువులందరూ రక్షణ లేక ఉన్నారు ప్రభువా. ఎంతో కాలం నుండి ఇతరుల రక్షణ కొరకు నువ్వు ఆశ కలిగి ఉన్నావు కదా, వారు రక్షణలకు రావాలని, ఈ నిజమైన దేవుని తెలుసుకోవాలని ఆశపడుతున్నావు కదా. అయితే దేవుడు నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు, నీవు కోరినట్టుగా నీ బంధువులు రక్షించబడతారు నీవు వారికి సువార్త చేస్తే. నీవు కోరినట్టుగా నీ భర్త రక్షించబడతాడు, నమ్ము. నీవు కోరినట్టుగా నీ పిల్లలు రక్షించబడతారు, నీవు కోరినట్టుగా నీ భార్య రక్షించబడుతుంది, నీవు కోరినట్టుగా మీరందరూ దేవుని సన్నిధిలో ఉంటారు ఒకనొక దినము. నమ్ముతున్నావా? విశ్వసిస్తున్నావు ఈ మాటని? ప్రార్థన చేయి. ఈరోజు నుంచి ప్రార్థన మొదలుపెట్టు. ఈ మాటలు ఉంటే నా ప్రియ సహోదరి సహోదరుడా, సంఘంలో లేచి నిలబడతావు. నేను నా కుటుంబం రక్షించబడేటట్టుగా ప్రార్థన చేయండి, నా పిల్లలు మారు మనసు పొందేలా ప్రార్థన చేయండి, నా భర్త గుడికొచ్చేలా ప్రార్థన చేయండి, నా పిల్లలు గుడికొచ్చేలా ప్రార్థన చేయండి, మా బంధువులందరూ కూడా రక్షించబడేలా ప్రార్థన చేయండి. ఎప్పుడు కూడా ప్రార్థన చేయండి 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 అన్నావే కానీ ఎప్పుడన్నా మోకరించి ప్రార్థన చేసావా? ప్రియ సహోదరి సహోదరుడా, మిర్యాము తన తమ్ముడు రక్షించబడాలని ఆ నైలు నదిలో తమ్ముని రక్షణ కొరకు నిలబడినట్లుగా మనం చూస్తాం కదా నిర్గమాకాండంలో. ఆ జమ్ము పెట్టిలో మోషేని పెట్టేసి ఆ నీటిలో వదిలేసింది. ఇక వదిలేసి ఈ యొక్క మిరియాము వెనక్కి వెళ్ళిపోవచ్చు కదా, కానీ ఆ బుట్ట ఎక్కడికి వెళ్తుందో, తమ్ముడు ఎక్కడైనా మునిగిపోతాడా, మోషే ఎక్కడైనా నీటిలో కొట్టుకుపోతాడా అని తమ్ముడు రక్షించబడతాడా లేదా ఆశతో ఆ నీటిలో ఆ మోషేను ఫాలో అవుతూ రక్షణ కొరకు ఆ మిరియాము నిలవబడిందా లేదా? ఈరోజు ఆ పని నువ్వు చేయవా? నీ కోరిక మంచిదే, నేను కాదనట్లేదు. నీ అన్నవారందరూ కూడా రక్షణ పొందాలని ఆశ గొప్పదే కావచ్చు, కానీ వారి రక్షణ కొరకు నువ్వు ప్రార్థిస్తున్నావా? మరి ప్రియ సహోదరి సహోదరుల, వాగ్దానం అయితే ఉంది నీకు. నీవు కోరిన రేవునకు నీ వారందరూ వస్తారు. నీవు కోరిన రేవునకు నువ్వు ఎవరు రావాలనుకుంటున్నారో వారు వస్తారు. అయితే వారు రావడానికి నీ ప్రయాస ఉందా? నీ ప్రార్థన ఉందా? ప్రియ సహోదరి సహోదరుల, రక్షణ కొరకు ప్రార్థించండి ప్రార్థించండి కాదు, ఇక నుండి అలాంటి ఆ సాక్ష్యాలు మానేద్దాం. ఇక నుండి ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ప్రార్థించి, నీవు సువార్త చెప్పు. ఏ రోజైనా ఆదివారం నువ్వు విన్న మాటలను పట్టుకెళ్ళి వారితో నువ్వు మాట్లాడావా? ఏ రోజైనా నువ్వు వింటున్నటువంటి ఆ అద్భుతమైనటువంటి ఆ సువార్తను వారికి ఎప్పుడైనా నువ్వు తెలియజేసావా? నీవి పని చేయకుండా ఆశపడితే ఆ ఆశ ఎప్పుడు నెరవేరుతుంది? ఈ మాట వింటున్న ప్రియ సహోదరి సహోదరుడు, చేద్దాం, సువార్త చేద్దాం. నువ్వు విన్న మాటలే
వారికి పట్టుకెళ్ళి చెప్పు, దేవుడు ఏదో ఒక రోజు ఆ యొక్క హృదయంలో పడినటువంటి ఆ యొక్క విత్తనంలో ఫలించడానికి దేవుడు సహాయం చేస్తాడు. ఈ మాటలుంటే నా ప్రియ సహోదరి సహోదరుడా, కాబట్టి ఇక నుండి ఎదుటివారి రక్షణ కొరకు నిలబడదామా? నీ రక్షణ నా బాధ్యత అని ఇక నుండి అనుకుందాం. ఈరోజు నుండి నా భర్త రక్షణ నా బాధ్యత, నా పిల్లల రక్షణ నా బాధ్యత, నా భార్య రక్షణ నా బాధ్యత, నా బంధువుల రక్షణ నా బాధ్యత. వారిని రేవునకు నడిపించడమే, ఈ రక్షణలోనికి నడిపించడమే నా బాధ్యత ఇక నుండి అని అనుకుందామా? ఇక నుండి ప్రియ సహోదరి సహోదరుడా, ఇలా నువ్వు చేస్తే నిన్ను బట్టి దేవుడు పొంగిపోతాడు, నిన్ను బట్టి దేవుడు ఎంతో సంతోషిస్తాడో. ఎందుకంటే ఆయన భారాన్ని నువ్వు పంచుకున్నట్టే కదా నువ్వు అలా చేస్తే, ప్రియ సహోదరి సహోదరుడా. కాబట్టి ఇక నుండి అలా చేద్దామా? ఖచ్చితంగా మనం కోరినట్టుగా దేవుడు జరిగిస్తాడు.